తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో ప్రభుత్వ భూములైన చెరువులు, రోడ్లు, స్థలాలు, కాలువలు కబ్జాలు చేసి చాలా మంది పేదల నుండి బడాబడా నేతల వరకు పలువురు అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు. దీంతో భారీ వర్షాలు పడ్డ సమయంలో ఈ అక్రమ నిర్మాణాల వల్ల వర్షపు నీరు కాల్వలకు, చెరువులకు వెళ్లకుండా అడ్డుగా ఉండటంతో పాటు చాలా మంది ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇదంతా గమనించిన రేవంత్ సర్కార్ దీనికి అంతం పలకాలనే ఉద్దేశంతో హైడ్రా అనే వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద భవనాలను సైతం నేలమట్టం చేసింది హైడ్రా. హైదరాబాద్ లో హైడ్రా అంటేనే గుబులు రేపుతోంది. ఇలాంటి సమయంలో హైడ్రా గుబులు సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో పట్టుకుంది. ఈ క్రమంలోనే సబితా ఇంద్రారెడ్డికి పలువురు ఫోన్ చేసి హైడ్రా తమ గూడును నేలమట్టం చేయకుండా ఆపాలని వేడుకుంటున్నారు. అయితే వారికి ఆమె భరోసా కల్పిస్తూ, మీరు టెన్షన్ పడకండి, హైడ్రా కమిషనర్ కు నేను లెటర్ రాస్తాను, సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఫోన్ చేసి మాట్లాడతాను, అవసరమైతే లెటర్ రాస్తా అని ధైర్యం చెప్పింది. రేవంత్ అన్న మీరిక్కడికి హైడ్రాని తీసుకురావద్దని చెప్తానని తెలిపింది. మరోవైపు 80 ఏళ్ల వృద్ధ మహిళ హైడ్రా గుబులతో నిద్ర పట్టడం లేదని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ కాల్ చేసింది. ఆ వృద్ధ మహిళకు నేను అండగా ఉంటానని భరోసా కల్పిస్తానని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫోన్లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లను పంపిస్తున్న హైడ్రాపై విమర్శలు ఇంకా ఆగటం లేదు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. హైడ్రా అంటే కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేయడం తప్ప చేసే పనేం లేదని సబితా చెప్పుకొచ్చారు. హైడ్రా అంటేనే ఒక డ్రామా అని, దాని గుట్టు త్వరలోనే రట్టు చేస్తారంటూ సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మార్క్ లేకుండా చేసేందుకే హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిని సబితా రెడ్డి విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.